అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క మనుషుడు కూడా 100కు 99% నడవటానికి పాదరక్షకులు అనగా షూ కానీ, వారికి ఉన్నటువంటి పాదాలకు రక్షణ కొరకు చెప్పులు కానీ వేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా చలి ఎక్కువైనప్పుడు కానీ, ఏదైనా పని భారమైనప్పుడు కానీ తమ తమ చేతులకు గ్లౌజులు వేసుకుంటూ ఉన్నారు. మంచిదే. అలాగే ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, లేక ఏదైనా కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ తలపై హెల్మెట్ ధరించుకుంటూ ఉన్నారు. కానీ మీ ఆత్మను రక్షించుకోవటానికి బైబిల్ని మాత్రం చదవలేకపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. మన శరీరానికి ఏదైతే అవసరము ఉందో వాటి అన్నిటినీ అవసరాల నిమిత్తము మనం వాడుకుంటూ ఉన్నామో, అలాగే మనకున్నటువంటి ఆత్మ రక్షించబడాలి అనంటే బైబిల్ అనే బ్రతుకు పుస్తకాన్ని చదవటము మనకెంతో మేలుకరము. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము వలన మనకు నిత్య జీవము వస్తుంది. పరలోక రాజ్యానికి అర్హులు అవ్వే అవకాశము మనకు ఉంటుంది. కాబట్టి బైబిల్ని చదవండి. నిత్య జీవానికి వారసులు అవ్వటానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.